ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎలీషా, నా వల్ల నీకేమి కావాలనో, నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియ చెప్పుమను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదన్ను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలరా, గత వర్తమానంలో మనము నా వల్ల నీకేం కావాలి అనే అంశాన్ని ఆధారం చేసుకొని ప్రార్థనలో మెళుకువలను గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఇదే వచ్చిన భాగంలో రెండవ అంశంగా నీ ఇంటిలో ఏమున్నది, నీ దగ్గర ఏమున్నది అని దైవదాసుడు ఎలీషా మరి ఉపాధ్యాయ భార్యను లేక ఆ విధురాలను ప్రశ్నించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఒక గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మన సామీప్యంలో ఏదో ఒకటి మిగిలి ఉంటుంది. ఇది మనం గ్రహించాలి. ఆమె యజమానుడిని కోల్పోయింది, బిడ్డలను అప్పులు వాడు తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు, ఇంట్లో ఏమీ లేదు. అయితే దైవజనుడు అడిగినప్పుడు ఆమె ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంది. నా ఇంట్లో ఒక నూనె కుండ ఉంది. ఆ కుండలో ఎంత నూనె ఉందో కూడా తెలియదు. నూనె కుండ ఉంది. ఆ ఒక్క నూనె కుండ గురించి మాత్రమే ఆమె ప్రస్తావించింది. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుని కృపలను అడుగుతూ మనం దేవుని ఆశీర్వాదాలను పొందుకోవాలి అని ఆశపడే మనము మన దగ్గర ఉన్నదాంతోనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాం. గమనించినట్లయితే మనకందరికీ తెలుసు, ఎలీషా ముందుగా ఉన్న ప్రవక్త ఏలియా తాను సారెపతులో ఒక విధవరాలింటి దగ్గర పోషించబడక మునుపు ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఊరి పొలంలో పుల్లలేరుకుంటూ కనపడింది. ఆమెను అడిగినప్పుడు, నీ దగ్గర ఏముంది అని అడిగినప్పుడు మనము 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనములు చూస్తాం. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు, తొట్టెలో పట్టడి పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పమొకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకుని వాళ్ళని కొన్ని పొల్లలు ఏరుకుంటకై వచ్చి తిని అనను. అయితే ఏలి ఆమెకి ఏం చెప్పాడంటే సమాధానము చూడండి. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లెన్నో, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. వాస్తవానికి ఆమె ఆఖరి దినాన్ని భోజనం సిద్ధపరచుకుంటుంది, తన నిమిత్తము, తన కుమారుని నిమిత్తం. అయితే ప్రవక్త అయిన ఏలియాని దేవుడు అక్కడికి పంపించినప్పుడు ఆమె తన ఇంట్లో ఏముందో క్లియర్గా చెప్పింది. తొట్టులో పట్టడి పిండి, మరి బుడ్డిలో కొద్దిగా నూనె ఉంది. అయితే దైవజనుడు అయిన ఏలియా దేవుని మూలముగా పలికిన మాట ఏంటంటే, మొదట చిన్న అప్పం తీసుకొని నా కొరకు తీసుకొని రా, మరలా దేవుడు వర్షం కురిపించేంత వరకు ఆ తొట్టులో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె తరిగిపోదు అని సెలవిచ్చిన మాట ప్రకారము
ఆ కరువు కాలంలో దేవుడు మరలా భూమి మీద వర్షాన్ని కురిపించి పంటలు పండి క్రొత్త ధాన్యం వచ్చేంత వరకు ఆ కరువు కాలంలో ఆ విధవరాలను దేవుడు ఆశ్చర్యకరంగా పోషించాడు. దానికి గల కారణం తన దగ్గర ఉన్నది తీసుకొని వచ్చింది. అలాగే మరొక సందర్భాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు వారి జీవితంలో మరి యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుకుందాం. యూదులు శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణులు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణులు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపారు. మనకందరికీ తెలుసు, కనాను వివాహంలో యేసుక్రీస్తు వారు చేసిన మొదటి సూచక్రియ. ఆ సూచక్రియ జరగడానికి దానికంటే ముందు అక్కడ 6 రాతి బాణలు, ఖాళీ రాతి బాణలు ఉన్నాయి. ఆ ఖాళీ రాతి బాణలను ఆధారం చేసుకొని ప్రభు అక్కడ ఒక గొప్ప సూచక్రియను జరిగించాడు. మొదట శ్రేష్టమైన ద్రాక్షారసం కంటే మరి శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని ప్రభు తన మాట ద్వారా జరిగించి ఆ వివాహంలో ఏర్పడిన కొరతను తీర్చాడు. మన కుటుంబంలో కూడా మన దగ్గర ఏముందో దాన్ని యథార్థంగా దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుని ఆశ్చర్యమైన కార్యాలు మన దగ్గర ఉన్న వాటితోనే దేవుడు జరిగించేవాడుగా ఉన్నాడు. ఇంకా కొన్ని విషయాలు కనుక మనం చూస్తే మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 9-13 వచనాలు మనం చదువుకుంటే అక్కడ ఒక మాట ఉంటుంది. గమనించినట్లయితే 9వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసుక్రీస్తు వారు చేసిన ఆశ్చర్యమైన కార్యాలలో ఒక కార్యము 5,000 మంది పురుషులకు మించిన జనాంగాన్ని ప్రభు ఏ రీతిని పోషించారో మనకు సువార్తలో తెలుస్తుంది. ఆ చిన్నవాడి దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయంటే 5 రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయి. వీటితోనే మరి 5,000కు మంది మించి పురుషులు ఆ దినం భోంచేశారు. ఆ తర్వాత ఎన్ని గంపలు ఎత్తారంటే 13వ వచనం చూడండి. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలి 5 యవల రొట్టెల ముక్కలు ప్రోగు చేసి 12 గంపలు నింపిరి. 5 యవల రొట్టెలు అందరూ భోంచేసి తృప్తి పొందిన తర్వాత 12 గంపలు మరలా వారు నింపారట. ఈ 5 ప్రభు చేద్దాకా వెళ్ళకపోతే ఆ పిల్లవాడి దగ్గర ఉంటే ఆ పిల్లవాడితో పాటు మహా అయితే ఇంకొకరు భోంచేసేవాళ్ళేమో. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అవి ఆశ్చర్యకరంగా ఆశీర్వాదకరంగా మరల్చబడ్డాయి. సో ప్రభు ఒక అద్భుతం మన జీవితంలో చేయాలంటే మన దగ్గర ఏముంది ఆ విషయాన్ని మరి ప్రభువుకు వెల్లడి చేయవలసిన వారమై ఉన్నాం. అలాగే మరొక సందర్భంలో కొన్ని చిన్న చేపలను ఆధారం చేసుకొని మరి మార్కు సువార్త 8వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ 4,000 మందిని పోషించిన సందర్భం ఇది. కొన్ని చిన్న చేపలు వారి యొద్ద ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పిన వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపించిన వెంటనే ఆయన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనూతా ప్రాంతములకు వచ్చాను. ఇట్లాంటి అద్భుతమే మరొక సందర్భంలో 4,000 మందిని ప్రభు ఆశ్చర్యకరంగా పోషించాడు. అవి ఎన్నిటితో కొన్ని చిన్న చేపలు, అంటే నెగ్లిజిబుల్ క్వాంటిటీ అయినా దేవుని దగ్గరికి మరి వారు తీసుకొచ్చినప్పుడు ఆయన వాటిని ఆశీర్వదించినప్పుడు, అలాగే మన జీవితంలో కూడా మనకు కలిగి ఉన్న దాన్ని అది ఏదైనా దేవుని దగ్గరకు తీసుకొచ్చి మనము దేవునికి యథార్థమైన మనసుతో అప్పగించుకుంటే, ఇది నా దగ్గర ఉంది,
ఇది తప్ప నా దగ్గర ఏమీ లేదు. ఆమె ఏమంది, ఎలీషా దగ్గరికి రాగానే నీ ఇంట్లో ఏమున్నదో చెప్పమంటే ఒక నూనె బుడ్డే తప్ప మరి నా దగ్గర ఏమీ లేదు. ఆ నూనె బుడ్డి చాలు నిన్ను దీవించటానికి. ఆ నూనె బుడ్డని ఆధారం చేసుకొని మరి దేవుడు వారి కొరతలన్నింటినీ తీర్చాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వృత్తాంతం నుండి మనం నేర్చుకోవాల్సింది దీవించబడ్డంలో ఉన్న మెళుకువ. నీవు దీవించబడాలని ఆశపడుతున్నావు. నువ్వు దీవించబడాలంటే నీ దగ్గర దేవుని మరుగ్గా ఏది ఉంచుకోకుండా తేటగా దేవుని ఎదుట ప్రత్యక్షపరిచినప్పుడు నీ దగ్గర ఉన్నదాన్నే దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. నీ దగ్గర అది నెగ్లిజిబుల్ కావచ్చు. ఆ సారేపతి విధవరాలకి ఒక్క పూట భోజనం మాత్రమే ఉంది. తొట్టిలో పట్టుడి పిండి, బుడ్డిలో కొంచెం నూనె. అది ఆఖరి భోజనం, కానీ కరువు కాలం అంతా పోషించబడింది. అలాగే 5,000 మందికి మించిన పురుషులు, అంటే చాలామంది ఉంటారు, స్త్రీలు లెక్కలేదు, పిల్లలు లెక్కలేదు. కాబట్టి ఆ చిన్నవాని దగ్గర ఉన్న 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలతో వారు పోషించబడగా, వారు భోజనం చేసిన తర్వాత 12 గంపలు, ఆ 5 యవల రొట్టెలే 12 గంపలుగా దేవుడు ఆశీర్వదించాడు. అలాగే కొన్ని చిన్న చేపల్ని ఆధారం చేసుకొని 4,000 మందిని పైగా పోషించిన తర్వాత 7 గంపలు మిగిలిన వాటిని సమకూర్చారు. ఇవన్నీ ఎలాగ జరిగినాయంటే కలిగి ఉన్నదాన్ని దేవుని చేతుల్లో పెట్టినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అది ఏదైనా కావచ్చు. కొన్నిసార్లు అన్ని భౌతికమైన విషయాలే కాకపోవచ్చు. విద్యార్థులుగా లేకపోతే యవనస్తులుగా జ్ఞానం కొదువై ఉండి మరి నా పరిస్థితి ఇలాగుంది అని అనుకున్నప్పుడు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు గుప్తమై ఉన్న ప్రభువు తన అడుగు వారికి మరి ఎంతో హృదయపూర్వకంగా జ్ఞానాన్ని అందించేవాడు. నేను అడుగుతున్నది, నేను ప్రస్తావిస్తున్నది భౌతికమైన విషయాలే కాదు, అది జ్ఞానమైన తెలివైన. మనం గత వర్తమానంలో విన్నాం, సొలొమోను జ్ఞానాన్ని అడిగితే దేవుడు విస్తారమైన ధనరాశులను ఇచ్చాడు, విజయాన్ని ఇచ్చాడు, శాంతి సమాధానాన్ని ఇచ్చాడు. ఇంకా అడగిన వాటిని ఎన్నిటినో, మరి ఊహించిన వాటిని ఎన్నిటినో దేవుడు సొలొమోనుకి ఇచ్చిన రీతిని మన జీవితంలో కూడా మనం కలిగి ఉన్న దాన్ని, అదేదైనా దేవుని చేతుల్లో పెట్టినప్పుడు దేవుడు దాన్నే విస్తారంగా ఆశీర్వదించి మన అక్కర్లు తీర్చి తన నామాన్ని మహింపరుచుకునేవాడు ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మన జీవితంలో మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దీవించబడడంలో కూడా మనం మెళుకువ కలిగి ఉండాలి. ఎలాగా? కలిగి ఉన్నదాన్ని దేవుని ఎదుట ప్రత్యక్షపరచాలి. అలాంటప్పుడు మరి భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు తన సర్వ సమృద్ధిని బట్టి మనల్ని విస్తారంగా దీవించేవాడు. ఆ రీతిని దీవించబడ్డంలో మెళుకువ కలిగి మనము ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ మహాకృపను బట్టి ప్రభువా, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో నుండి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అయ్యా, మొదటగా నీకేం కావాలని గత వర్తమానంలో మీరు అడిగిన మాటను ధ్యానం చేశాం. రెండవదిగా నీ దగ్గర ఏముంది అని మరి ప్రశ్నించిన ఆ ప్రశ్నల్లో నుండి ప్రభువా, మా దగ్గర ఉన్న వాటిని మీ చేతుల్లో పెట్టినప్పుడు మీరు విస్తారంగా దీవించే దేవుడు అని మీ వాక్యం ద్వారా మీరు సెలవిచ్చిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభువా, మాకు కూడా దీవించబడ్డంలో కావాల్సిన జ్ఞానాన్ని మెళుకును దయచేసి మీ ఎదుట మేము మాకు కలిగి ఉన్నదాన్ని వ్యక్తపరచగలగటానికి కృప దయచేయమని, దర్శించమని, విత్తబడిన వాక్యం మా హృదయాంతరంగాల్లో ఫలింపును దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి దివ్య ఘననామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.